డీలిమిటేషన్ అని చెప్పి ఒక చెత్త బిల్లుని తీసుకొచ్చి సౌత్ స్టేట్స్ కి అన్యాయం చేయాలని చూసింది ఈ బీజేపీ గవర్నమెంట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో ఒకసారి వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ సౌత్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఇక్కడ సౌత్ స్టేట్స్ ప్రజలు తిరగబడుతున్నారు కనుక బీజేపీ తెలుగుగా ఏం చేసిందో చెప్పనా, ఒక మంచి వ్యూహంతో ముందుకు వచ్చింది. అమిత్ షా ముందుకు వచ్చి ఏం చెప్పారు, తెలంగాణకి 9 సీట్లు పెరగబోతున్నాయంట, ఆంధ్రాకి 13 సీట్లు పెరగబోతున్నాయంట, కర్ణాటకలో 14 సీట్లు పెరగబోతున్నాయంట, కేరళలో 10 సీట్లు, తమిళనాడులో 20 సీట్లు పెరగబోతున్నాయంట. అంటా మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైతే వీళ్ళు పాస్ చేయాలని అనుకుంటున్నారో ఆ డ్రాఫ్ట్ లో ఎక్కడ కూడా ప్రోటా ప్రకారం 50% రైస్ చేస్తాం అనేది ఉంటుందని ఆ డ్రాఫ్ట్ లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఇది కేవలం ఒక మాట మాత్రమే. సో ఇది కేవలం ఒక వెర్బల్ ప్రామిస్ మాత్రమే, అంటే జస్ట్ ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఉమెన్స్ 50% రిజర్వేషన్ బిల్ కొద్దాం. ఈ డీలిమిటేషన్ బిల్ అనేది జస్ట్ ఒక మాట మాత్రమే కాబట్టి ఆల్మోస్ట్ సౌత్ స్టేట్స్ అన్ని దీనికి వ్యతిరేకం కాబట్టి తెలివిగా ఏం చేశారు, ఇక్కడ ఉమెన్స్ 50% రిజర్వేషన్ అనే దాన్ని దీనిలో యాడ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఈ డీలిమిటేషన్ బిల్లుని ఎవరైతే ఓకే చెప్పరో వాళ్ళు యావత్ భారతదేశ మహిళలను అగౌరవపరుస్తున్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తారు. అండ్ యావత్ భారతదేశ మహిళలు, పర్టికులర్ గా సౌత్ స్టేట్ మహిళలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని ఒక సాఫ్ట్ కార్నర్ గా వాడుకొని వీళ్ళు స్వలాభం పొందుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ వెర్బల్ స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చారు కదా, అంటే ఒక మాట ప్రకారం ఇచ్చారు. అలాంటి మాటలు ఇచ్చినవి ఎప్పుడు కూడా ఎక్కడా జరగల. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట చెప్పారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఈ రోజు సౌత్ స్టేట్లన్నిటిని అన్యాయం చేయడానికి తీసుకొచ్చిన డిమాలిటేషన్ బిల్ ఇది. సేమ్ ఆంధ్రప్రదేశ్ ని ఎలాగైతే అన్యాయం చేశారో సేమ్ అలానే బిల్లులో ఎక్కడ 50% రేస్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయకుండా ఒక మాట చెప్పేసి సౌత్ స్టేట్స్ కి అన్యాయం చేద్దామని ఒక పెద్ద ప్లాన్ తో వచ్చారు. మేమేం బుర్ర తక్కువలం కాదు, మీరు ఏ బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లులు యాక్సెప్ట్ చేసి పాస్ చేయడానికి. సౌత్ స్టేట్స్ లో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఇలాంటి బిల్లులు వస్తే మన స్టేట్స్ మొత్తం నాశనం అయిపోతాయి, మన భావితరాలు హక్కులు కోల్పోతారు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ లో చెప్పండి.